రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హోటల్ N7 ఎలైట్ అనే హోటల్లో హోటల్ సిబ్బంది అదేవిధంగా టూరిస్ట్ గైడ్ మధ్య జరిగిన వివాదంలో టూరిస్ట్ గైడ్ శంకర్ నాయక్ మృతి చెందాడు. ప్రస్తుతం మనం N7 ఎలైట్ హోటల్ వద్దే ఉన్నాం. ఇదే హోటల్ ఎదుట కూడా టూరిస్ట్ గైడ్ అయినటువంటి హరీష్ నాయక్ని హోటల్ సిబ్బంది విచక్షణ రహితంగా కొట్టి అతని హత్యకు గురి చేశాడు. అయితే ఈ నెల 22వ తేదీన దీనికి సంబంధించినటువంటి కొందరు కస్టమర్స్ వచ్చేసి టూరిస్ట్ గైడ్ని సంప్రదించారు. తమను హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, హైదరాబాద్ చూడాలి అంటూ కూడా శంకర్ నాయక్ టూరిస్ట్ గైడ్ అయినటువంటి శంకర్ నాయక్ని అయితే సంప్రదించాడు. దాంతో శంకర్ నాయక్ తమ హోటల్ని కూడా సజెస్ట్ చేశాడు. ఇక్కడ సరూర్ నగర్లో ఉన్నటువంటి హోటల్ N7 ఎలైట్ అనే హోటల్ని కూడా చూపించాడు. సో ఈ హోటల్లోనే పూర్తిగా కూడా కస్టమర్స్ ఎవరైతే టూరిస్టర్లు ఉంటారో వాళ్ళు ఇక్కడికి రీచ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా శంకర్ నాయక్ కూడా టూరిస్ట్ గైడ్ పాత్ర పోషించి మొత్తం కూడా హైదరాబాద్ చూపించడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత వాళ్ళకి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ కస్టమర్స్ కొంత అమౌంట్ కూడా చెల్లించాల్సి వస్తుంది హోటల్కి. సో ఆ హోటల్లోనే దీనికి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. హోటల్ సిబ్బంది అదేవిధంగా టూరిస్ట్ గైడ్ కూడా వీళ్ళిద్దరూ కూడా అనుకొని వాళ్ళ మధ్య కూడా కొంచెం కమిషన్ కూడా ఏర్పడింది. అయితే ఈ కమిషన్ విషయంలో టూరిస్ట్ గైడ్ అయినటువంటి శంకర్ నాయక్ 600 రూపాయల తేడాతో అంటే 600 రూపాయలు కూడా హోటల్ వాళ్ళు తక్కువ ఇచ్చారు. సో దాంతో కూడా అతను ప్రశ్నించాడు శంకర్ గౌడ్ తన కమిషన్ విషయంలో ఎందుకు 600 తక్కువ చేశారని కూడా ప్రశ్నించాడు. మాట పెరిగి కొట్లాట వరకు కూడా వెళ్ళింది. ఈ N7 ఎలైట్ హోటల్కి సంబంధించినంత సిబ్బంది నలుగురు కూడా విచక్షణ రహితంగా సో ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. ఇదే స్పాట్లో ఏదైతే ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇది ఈ హోటల్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ వద్ద ఎదుట ఆ టూరిస్ట్ గైడ్ని కూడా దారుణంగా కూడా విచక్షణ రహితంగా కూడా కొట్టారు. సో కొట్టిన వెంటనే తను తీవ్రంగా కూడా రక్తస్రావం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే ప్రాథమిక చికిత్స అనంతరం కూడా తీసుకెళ్లారు. సో తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్స్ పరిస్థితి విషమించిందని చెప్పడంతో వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ కూడా తరలించడం కూడా జరిగింది. అక్కడ 5 రోజుల పాటు కూడా తనకు సంబంధించిన ట్రీట్మెంట్ అందించారు. 5 రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడి నిన్న అంటే ఏదైతే సోమవారం రాత్రి కూడా టూరిస్ట్ గైడ్ అయినటువంటి శంకర్ నాయక్ తన ప్రాణాలను విడిచాడు. దాంతో ఒక్కసారిగా కూడా తన కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు అంటే ప్రతిసారి కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు గైడ్ అయినటువంటి శంకర్ నాయక్ ఇదే హోటల్కి తీసుకొస్తారంటూ కూడా తెలుస్తుంది. తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు కమిషన్ అన్నీ కూడా మాట్లాడుకుంటారు. అయితే ఈసారి మాత్రం 600 తేడా రావడంతో 600 నిండు ప్రాణాన్ని బలిగొందనే చెప్పుకోవచ్చు. సో ఈ హోటల్లో దిగిన తర్వాత 600 కోసం కూడా గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సింది పోయి వాళ్ళు కొట్టడంతో కూడా తన చెవులో నుంచి రక్తం వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. సో చెవులో నుంచి రక్తం రాగానే వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ వెంటనే అంటే సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది, మేము ప్రాథమికంగా కూడా చేస్తాము, సో మీరు ఉస్మానియాకి తీసుకెళ్లాలని చెప్పగానే ఉస్మానియా కూడా తీసుకెళ్లారు. ఉస్మానియా తీసుకెళ్ళాక 5 days వరకు కూడా ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్ అనంతరం కూడా రాత్రి సోమవారం అయితే అతను మృతి చెందాడు. వెంటనే ఆ అదుపులో అంటే హోటల్ సిబ్బంది అయినాడు ఎవరైతే నలుగురు దాడి చేశారో ఆ నలుగురిని కూడా తీసుకెళ్లి అదుపులో తీసుకున్నారు సరూర్ నగర్ పోలీసులు. ప్రస్తుతం అయితే కేసు ఫైల్ అయింది, విచారణ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఇందులో ఎంటర్ అయి ఉన్నారు హోటల్ సిబ్బంది హోటల్ ఓనర్ని కూడా అందరినీ విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమకి జీవన ఆధారం ఎవరైతే శంకర్ నాయక్ టూరిస్ట్ గైడ్ పని చేస్తూనే అటు ఆటో కూడా నడుపుతూ ఉంటాడు అంటూ కూడా మనకు తెలుస్తుంది. సో తన కుటుంబ పోషణ మొత్తం కూడా తానే చూసుకుంటాడని ఇప్పుడు తను ఒక్కసారిగా ఇలా మృతి చెందడంతో మాకు ఏం చేయాలో తెలియదు, మాకు న్యాయం జరిపించాలంటూ కూడా శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్తో అక్రమ్ బిగ్ టీవీ సరూర్ నగర్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.